ఇప్పటివరకు ఎన్నో టార్గెట్లను ఫేస్ చేసిన బల్దియాకి ఇప్పుడు ఎలక్షన్ టార్గెట్ సవాలుగా మారింది. నగరంలో ప్రతి ఎన్నికలకు పడిపోతున్న పోలింగ్ పర్సంటేజ్ను ఎలా అయినా పెంచడానికి ముప్పుతిప్పలు పడుతోంది గ్రేటర్ యంత్రాంగం. గత గ్రేటర్ ఎన్నికల్లో 43% పరిమితమైన పోలింగ్ని ఇప్పుడు డబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. అసలు బల్దియా ప్లాన్ ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి జరుగుతున్న కసరత్తు ఏంటి? గ్రేటర్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బల్దియా యంత్రాంగం. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలింగ్ శాతాన్ని ఎలాగైనా పెంచాలని వీలైన అన్ని దారులను వెతుకుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే పోలింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక యాప్లను డిజైన్ చేసి ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో జరిగిన బల్దియా ఎన్నికల్లో 43%, 2002లో కేవలం 28% మాత్రమే ఓటింగ్ నమోదైంది. దీంతో తక్కువగా ఓటింగ్ నమోదు కావడానికి కారణాలు అన్వేషించారు అధికారులు. విద్యావంతులు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఓటింగ్లో పాల్గొనలేదని, అందుకే పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందని గుర్తించారు. తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో సరైన సమాచారం లేక పలువురు ఓటింగ్కు దూరమైనట్లు తెలుసుకున్నారు. అందుకే ఈసారి తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారిస్తున్నారు. ఫిబ్రవరి 2న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచేందుకు ప్లాన్ చేశారు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఓటర్ల వివరాలు క్లియర్గా పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు టెక్నాలజీని వాడుకుంటోంది యంత్రాంగం. అందులో భాగంగా ఓటర్లకు వెబ్సైట్ని అందుబాటులో ఉంచడంతో పాటు స్పెషల్గా ఒక అప్లికేషన్ కూడా డిజైన్ చేశారు. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రదర్శించడంతో పాటు తొలిసారిగా తమ ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఒకవేళ ఉన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి అండ్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత TSEC తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి అవసరం లేదు, TSEC ఓటర్ స్లిప్ అని కొడితే అది వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది ఇమీడియట్గా. అండ్ అయిన తర్వాత అది అడుగుతుంది ఎపిక్ నెంబర్ అని, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఉంటే ఒకవేళ కొడితే జస్ట్ అది ఒక్క సెకండ్లోనే, దాదాపు 2 సెకండ్ల లోపలనే మనం ఓటర్ డీటెయిల్స్, ఏ పోలింగ్ స్టేషన్, ఏం పేరు, అదంతా వస్తుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాలు, డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు కమిషనర్. సిటీలో ఎడ్యుకేటెడ్ పీపుల్, హై క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉండే సెంట్రల్, వెస్ట్ జోన్లలోనే ఉన్న పలు వార్డుల్లో గతంలో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీల సహకారాలు పొందాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం కొన్ని వెరైటీ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. మంచి కార్పొరేటర్ను ఎన్నుకున్నందు వలన ప్రజలకు సంబంధించినటువంటి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఎలా కరెక్ట్గా రైట్ పర్పస్కు ఉపయోగపడతాయి, అట్లా ఇండైరెక్ట్గా ప్రజలకు ఎలా సేవ జరుగుతుంది అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారే వారి పేరు మీదనే తెలుగులో, ఇంగ్లీష్లో యాడ్స్ ఇవ్వడం జరిగింది. అందరి సహకారం తీసుకుంటున్నాము. ఈసారి మాకు తప్పకుండా నమ్మకం ఉంది. మంచి పర్సంటేజ్, అరౌండ్ 80-90% ఈసారి ఓటింగ్ జరుగుతుందనే నమ్మకం ఉందండి. ఇక పోలింగ్ పెంచడానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 44,280 స్వయం సహాయక బృందాలను రంగంలోకి దింపారు. వాటిలో సభ్యులుగా ఉన్న దాదాపు 4,50,000 మంది మహిళలు ఓటర్లలో అవగాహన పెంచడానికి ప్రచారం చేస్తున్నారు. అలాగే సర్కిళ్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనార్దన్ రెడ్డి తాను పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. అలాగే కాలేజీల్లో ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులతో ఓటు వేయించేలా విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు.